ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఓ దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధానం లోపల సంపూర్ణత ఉన్నది. దేవుని సన్నిధానం లోపల శాంతి సమాధానం ఉన్నది. అందుకొరకని మనం దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో మన లోపల ఏముంటుందంట? సంతోషం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకు స్తోత్రం. How many of you feel that God has called you? మీలో ఎంతమంది ప్రభు మిమ్మల్ని పిలిచాడు అని అనుకుంటున్నారు? Praise the Lord. Praise the Lord. నీకు మహిమ కలుగును గాక. Praise the Lord. And how many of you know the plan of God in your life? ఎంతమందికి మీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆలోచిస్తున్నారు? How many of you know the plan of God in your life? మీ జీవితంలో ప్రభు చిత్తం ఉన్నదని, ప్రభు ప్రణాళిక ఉన్నదని ఎంతమంది When అనుకుంటున్నారు? God calls us, there is a specific plan of God in our life. దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఆయన మీ పట్ల ఒక ఉద్దేశాన్ని, సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. There is a particular plan of God in our life. దేవుడు మీ జీవితంలో గొప్ప సమయాన్ని, అనుకూలతను ఆయన ఇవ్వబోతున్నాడు. When he gives us the gift of the Spirit, ఆయన ఆత్మ వరాలను ఇచ్చినప్పుడు what we ask God doesn't give us. మనము ఏమైతే అడుగుతామో అవి మనకి ఇవ్వడు. But what God wants to give us, he will give us. ఆయన మనకేమి ఇవ్వాలని అనుకుంటున్నాడో అవి మాత్రమే మనకి ఇస్తాడు. That's what Paul explains to us in 1 Corinthians 12th chapter. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అదే వివరిస్తూ ఉన్నాడు. There are different kinds of gift. మనకు చాలా రకాలైనటువంటి ఆత్మీయ వరాలు ఉన్నాయి. But he gives gift according to our ability. ఆయన మన సామర్థ్యం చొప్పున ఆయన మనకు వరాలను అనుగ్రహిస్తున్నాడు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. Now when God called and when God chooses us, there is a particular plan what God has for us. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు ఒక మంచి సమయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. And that plan should be fulfilled. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. Now when we do not understand the plan of God in our life, మన జీవితంలో దేవుని ప్రణాళిక అర్థం చేసుకోలేకపోతే we will be doing what we want in our life. మనం ఏం కావాలో మన ఆశ ప్రకారం మనం అడుగులేస్తూ We will ఉంటాం. not be success. మనము విజయవంతం కాలేము. But we will be struggling. అనేక పర్యాలు నీవు ఇబ్బందులు పడుతూ ఉంటావు. Because we are going against the plan of God. దేవుని చిత్తానికి విరోధంగా వెళితే నీవు సమస్యలో చిక్కుకుంటావు. When we go against the plan of God, nothing will work out in our life. నీ జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తానికి విరోధంగా వెళితే ఏమీ సాధించలేవు. Because God is a sovereign God. దేవుడు సార్వభౌమత్యం కలిగినటువంటి వాడు. God knows everything about you and me. నీ గురించి, నా గురించి ప్రభువుకి సమస్తము తెలుసు. Before we were conceived in our mother's womb, తల్లి గర్భంలో పిండముగా నీవు రూపొందక మునిపే he said, I have chosen you. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. And I have ordained you. నేను నిన్ను I నియమించుకున్నాను. have sanctified you. ఆయన నిన్ను అభిషేకించి నడిపించబోతున్నాడు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. But how God calls us? దేవుడు మనల్ని ఎలాగా పిలుస్తాడు? There are different ways of God's calling in our life. మన జీవితంలో అనేక రకాలుగా ఆయన మనల్ని పిలుస్తాడు. Many times he speaks to us through the word. చాలా సార్లు దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. Many times he speaks to us through when we are listening to the songs. చాలా సార్లు పాటల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. When we are praying, God speaks to us. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మాట్లాడతాడు. There are different ways. చాలా రకాలు. In visions he speaks to us. దర్శనం ద్వారా ఆయన మాట్లాడతాడు. Right, in prophecy he speaks to us. ప్రవచనం ద్వారా ఆయన మాట్లాడతాడు. He speaks to us through a pastor. ఆయన సంఘ నాయకుల ద్వారా, సేవకుల ద్వారా Many మాట్లాడతాడు. ways God speaks to us. ప్రతి విషయంలో కూడా ఆయన మనతో మాట్లాడుతుంటాడు. Why God speaks to us? ఎందుకని దేవుడు మనతో మాట్లాడుతూ There ఉన్నాడు? is a plan of God in our life. ఆయనకు ఒక ప్రణాళిక, చిత్తం అనేది ఉన్నది. Let us see how God calls us. ఎలాగా మనల్ని పిలుస్తాడో చూద్దాం. Now when God calls us, what is the plan of God? దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది? How he reveals his plan to us. ఆయన ఎలాగ తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు? When he reveals his plan to us, how he will allow us to implement that. ఆయన చిత్తాన్ని తెలియజేసినప్పుడు దాన్ని ఎలాగ మనము సేవించాలి, ఎలాగ అడుగులు వేయాలని And నేర్పిస్తాడు. how he gives us strength to do his work. ఆయన చిత్తాన్ని, ఆయన పని చేయడానికి మనకు శక్తిని, బలాన్ని ఇస్తాడు. Now in Romans chapter 1 and verse 16 onwards when we read, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదివినప్పుడు, now the Paul is saying that I am not ashamed of the gospel of Suvat- Jesus Christ. సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాను కానని అపోస్తలుడైన పౌలు I తెలియజేస్తున్నాడు. am not ashamed of gospel of Jesus Christ. యేసుక్రీస్తు సువార్త నిమిత్తం నేనెన్నడూ సిగ్గుపడువాడును Because in కాను. gospel there is power of God. సువార్తలో దేవుని శక్తి ఇమిడి ఉన్నది. There is salvation of God. దేవుని రక్షణ ఉన్నది. There is righteousness of God. ఆయన నీతి అందులో ఉన్నది. There are three things what is in the gospel.
సువార్తలో 3 రకాలైనటువంటి విషయాలు Now ఉన్నాయి. the first thing is, what is gospel? మొదటిది సువార్త అనగానేమి? Gospel is nothing but the word of God. గాస్పెల్ అంటే సువార్త అంటే దేవుని వాక్యమై ఉన్నది. Gospel is good news of Jesus Christ. సువార్త అంటే శుభవార్త. Now what is word? దేవుని వాక్యం అంటే ఏమిటి? In the beginning was the word, word was with God, and word was God. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. First John first chapter first verse explains to us. యోహాను రాసిన సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. So the word is nothing but God himself. దేవుని వాక్యమే ప్రభువై ఉన్నాడు. Word is nothing but God himself. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. And that word in the same chapter of John 1 and 14. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయంలో 14th verse. 14వ వచనంలో The word became flesh. దేవుని వాక్యమే శరీరధారి అయి. Now that's a beautiful word, flesh. శరీరము అనేది చాలా అందమైన పదం. Because you cannot see my flesh. మీరు నా శరీరాన్ని చూడలేరు. You have to peel my skin to see my flesh. నా శరీరాన్ని చూడాలి అంటే నా యొక్క చర్మాన్ని ఊడబెరకాలి. Now we all eat meat. మనమందరము మాంసాహారులను తింటూ ఉంటాం. We don't eat meat with skin. మనము చర్మంతో పాటు మాంసాన్ని తినం. We peel the skin. ఆ పైన ఉన్నటువంటి చర్మాన్ని We తీసివేస్తాం. eat the flesh. ఆ తర్వాత లోపల ఉన్న మాంసాన్ని తింటాం. It is a beautiful illustration of God's glory. దేవుని మహిమను ఉదాహరించడానికి ఈ శరీరం అనే మాట వాడబడింది. When God came onto this earth, దేవుడి లోకంలోనికి దిగి వచ్చినప్పుడు he has stripped his glory, ఆయన తన వైభోగాన్ని తన మహిమనంతా విడిచిపెట్టి left in heaven. ఆయన పరలోకంలో విడిచిపెట్టి He came as you and as me. ఆయన నీవలే నావలి ఈ లోకంలోనికి దిగి He was వచ్చాడు. not in his glory. ఆయన మహిమంతా విడిచిపెట్టి He వచ్చాడు. left his glory in heaven. ఆయన పరలోకంలో తన మహిమను విడిచిపెట్టాడు. He came a creator became a creature. సృష్టికర్త సృష్టిలో ఒకనిగా మారిపోయాడు. That's the reason the word says he became flesh. అందుకని దేవుని వాక్యం చెప్తుంది ఆయన శరీరధారి అయ్యని. The word became flesh. దేవుని వాక్యం శరీరమైనది. He stripped his glory and left it in heaven. ఆయన తన మహిమంతా పరలోకంలో వదిలిపెట్టి వచ్చాడు. Jesus is the word of God. దేవుని వాక్యమే ప్రభువై ఉన్నాడు. Jesus is the word of God. యేసుక్రీస్తే దేవుని వాక్యం. The word became to us. దేవుని వాక్యమే మన మధ్యలో. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని వాక్యం. Praise the Lord. దేవునికి స్తోత్రం. So Paul is explaining to us, పౌలు ఏమని వివరిస్తూ ఉన్నాడు? I am not ashamed of gospel. సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడును In other కాదు. words, he says, I am not ashamed of the word of God. దేవుని వాక్యాన్ని తెలియచేయడానికి I సిగ్గుపడేవాడు am not ashamed of Jesus Christ. దేవుని గురించి యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి సిగ్గుపడేవాడు Because కాదు. he says what is in this word, he explains to us. దేవుని వాక్యంలో ఏమై ఉన్నదో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Jesus came into this world to explain the kingdom of God. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. And the kingdom of God is explained to us in a very beautiful way by Jesus. దేవుని రాజ్యం గురించి అక్కడ ఉన్నటువంటి విశేషాలను గురించి యేసుక్రీస్తు చాలా అద్భుత రీతిగా Praise the వివరించాడు. Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now, what is in the gospel? సువార్తలో ఏమున్నది? Number one, in the gospel there is the power of God. సువార్తలో దేవుని శక్తి ఇమిడి ఉన్నది. How many of you want the power of God today? మీలో ఎంతమందికి ఈ రోజు దేవుని శక్తిని అనుభవించాలనుకుంటున్నారు? Say amen. ఆమేన్. Say amen. ఆమేన్. Amen. ఆమేన్. Because God possesses the power. దేవునిలో ఆ శక్తి ఉన్నది. Only God has the power. దేవునికి ఒక్కరికి మాత్రమే ఆ శక్తి Nobody ఉన్నది. has the power. ఎవరికి ఆ శక్తి లేదు. But God has to give that power to us. దేవుడు ఆ శక్తిని మనకి ఇవ్వాలని And it is ఇష్టపడుతున్నాడు. possible that God will give us through His Son, through His Word, through His Holy Spirit. ఆయన వాక్యం ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. Amen. ఆమేన్. Now what is the meaning of this power? What is the meaning of this power? ఈ శక్తి యొక్క అర్థం ఏమై ఉన్నది? The power is nothing but the force. ఈ ప్రవాహం శక్తి అంటే గొప్ప ప్రవాహమైనది. It attracts you. అది నిన్ను ఆకర్షిస్తుంది. Now see, when you're listening to the word of God, నీవు దేవుని వాక్యాన్ని as వింటున్నప్పుడు I told you that God speaks to us in a many ways. దేవుడు మిమ్మల్ని పలు రకాలుగా ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. One of the thing is when you're listening to the word of God, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా ప్రభువు మిమ్మల్ని పిలుస్తాడు. by your pastor, by singing or by meditation,
మీరు ధ్యానించేటప్పుడు లేదా మీ సేవకుని ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. Many ways God is speaking. విభిన్న రకాలుగా ప్రభువు మనతో మాట్లాడతాడు. And that power forces you to understand God's voice in your life. ఆ శక్తి, ఆ బలము దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఉపయోగపడుతుంది. Amen. ఆమేన్. And not only that, the force, the power has a miracle power of God in that. ఆ శక్తి అద్భుతపూర్వకంగా ఉంటుంది. Because that power changes us. ఆ శక్తి మనల్ని మార్చివేస్తుంది. The word of God is the power of God. The word of God is the power of God. దేవుని యొక్క వాక్యమే దేవుని శక్తి అయ్యున్నది. And that power changes us. ఆ శక్తి మనల్ని మార్పులోనికి The తెస్తుంది. power transforms us. ఆ శక్తి మనల్ని పూర్తిగా సమాంతరంగా మార్చేస్తుంది. And not only that, అంత మాత్రమే కాదు, but the third thing what he says is, in that miracle, in that force, there is salvation of God. మూడవదిగా అంటున్నాడు, ఆ యొక్క సువార్తలోనే దేవుని రక్షణ ఉన్నది. Now today, if you are saved and if you say that I know the plan of God in my life, God's call is on me, then it is only through the power of God, through the word of God, it has been revealed to us. ఈ రోజు నీవు ప్రభు సన్నిధిలో ప్రభు నన్ను పిలిచాడు అంటే దేవుడు నీకు అది ప్రత్యక్షత నీకు అనుగ్రహించాడు. Amen. ఆమేన్. In that power there is miracle. That miracle has changed us. ఆ శక్తిలోనే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. అవి నిన్ను Not only మార్చివేస్తాయి. that, that power changes us and brings salvation in our life. అదే యొక్క శక్తి మన జీవితంలో రక్షణను కొని తెస్తుంది. Because Jeremiah 17 and verse 14 says, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, if you save me, I will be saved. ప్రభువా నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతాను. If you heal, I will be healed. నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపడతాను. This is only for your glory. ఇది నీ మహిమ నిమిత్తమై. This is only for your glory. ఇది నీ మహిమ నిమిత్తమై. If you save, I will be saved. నీవు నన్ను రక్షిస్తే నేను The రక్షించబడతాను. salvation belongs to God. రక్షణ దేవునికి సంబంధించినది. Now what is the meaning of this save or salvation? రక్షింపబడడం లేదా రక్షణ అంటే ఏమిటి? If you save, that means if you heal me. What is the meaning of that? What is the meaning of save? రక్షించబడడం అంటే ఏమిటి? When Mary conceived Jesus Christ, మరియా యేసు ప్రభుని గర్భం దాల్చినప్పుడు the Holy Spirit said, you will name him Jesus. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించబడి యేసు అని పేరు పెట్టారు. The meaning of Jesus is Savior. యేసు అంటే రక్షకుడు అని అర్థం. If you save me, I will be saved. నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతాను. Only Jesus can save us. యేసు ఒక్కడు మాత్రమే మనల్ని రక్షించగలడు. If you are saved only because of Jesus Christ. నీవు రక్షించబడ్డావంటే యేసు వలన మాత్రమే నువ్వు రక్షించబడినావు. And if you are healed only because of Jesus Christ. నీవు రక్షించబడ్డావంటే దేవుని వల్ల మాత్రమే రక్షించబడ్డావు. Jehovah Rapha, which means the God who heals us. యెహోవా రాఫా అయినాడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడైనాడు. And only God can heal us. ఆయన మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. If you have faith, these things are possible. నీకు విశ్వాసం ఉంటే ఇవన్నీ నీకు సాధ్యమే. And God says, I am the healer and I am the savior. నేనే స్వస్థపరిచేవాడిని, నేనే రక్షకుడు అని ప్రభు అంటున్నాడు. And in the verse says 17:14 Jeremiah, it says these things are only for your glory. ఇర్మియా 17:14 ఇవన్నీ నీ మహిమ నిమిత్తమై జరగనివ్వండి అంటున్నాడు. When God heals us, when God saves us, it is only for the glory of God. దేవుడు మనల్ని రక్షించిన, స్వస్థపరిచిన ఆయన నామ మహిమార్థమై. It is not for our glory. ఆయన మన యొక్క మహిమ నిమిత్తం కాదు. It is only for the glory of God. ఆయన దేవుని శక్తి వల్ల If you మాత్రమే. are saved, it is only for the glory of God. నీవు రక్షించబడ్డావు అంటే దేవుని శక్తి వల్ల If మాత్రమే. you are brought into the family of God, it is only for God's sake you have been brought. దేవుని కుటుంబంలోనికి నీవు వచ్చావంటే అది దేవుని It is మహాకృప not వల్ల. for your sake. అది నీ మహిమ కోసం It కాదు. is not for yourself. అది నీ కొరకు కానే It కాదు. is not for your family. నీ కుటుంబం కొరకు కానే But కాదు. it is only for the sake of God you have been called. దేవునికి మహిమ నిమిత్తమై దేవునిని స్వస్థపరిచాడు, రక్షించాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. When you say that I am only for God, then there is a healing in your life. దేవుడు ఎప్పుడైతే నీవు ప్రభు కొరకు నిలబడతావో నీ జీవితంలో స్వస్థతను రుచి చూస్తావు. It is not only physical healing but spiritual healing also. శారీరకమైన బాహ్యమైన స్వస్థత మాత్రమే కాదు, అంతరంగంగా ఆత్మీయ స్వస్థత కూడా There are దొరుకుతుంది. two types of healing. రెండు రకాలైనటువంటి స్వస్థతలు We ఉన్నాయి. are much interested in our physical healing, పైకి బాహ్యంగా శారీరకంగా ఆయన స్వస్థతని ఇవ్వచ్చు. but many times we fail to understand that we are spiritually broken. కొన్నిసార్లు ఆత్మీయంగా మనము చితికిపోతూ ఉన్నాము. And we should understand that physical healing or spiritual healing is more important than the physical healing. శారీరక స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత చాలా ప్రాముఖ్యమైనది. Amen. ఆమేన్. Many times people come to me and say that, Pastor, pray for me because I have pain, I have headache, I am going through rough time in my life. చాలా మంది ప్రజలు నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, చాలా ఇబ్బందులు బాధగా ఉంది నాకు అని చెప్తూ ఉంటారు. And I pray for these people because I know these families well.
నాకు తెలుసు ఆ కుటుంబాలు చాలా చక్కగా ఉండేటువంటి Now this కుటుంబాలు. lady is not interested in the broken relationship with husband, but she is more interested in her physical healing. ఈ స్త్రీ తన భర్తతో సరైనటువంటి సమాధానం లేదు గాని శారీరక స్వస్థత కోసం But తాతహలాడుతుంది. Jesus is very, very keen and very much important for Jesus is our spiritual healing. యేసు మన జీవితంలో ఆయన చాలా అద్భుతాల్ని ఆచరణలు చేయడానికి So when you ఇష్టపడుతున్నాడు. pray, you should pray that Lord heal me physically and spiritually. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నన్ను శారీరకంగా స్వస్థపరచు, అలాగే ఆత్మీయంగా కూడా స్వస్థపరచు అని ప్రార్థించాలి. There is a healing in the word of God. దేవుని వాక్యంలో స్వస్థత దొరుకుతుంది. There is a power in the word of God. దేవుని వాక్యంలో దేవుని శక్తి ఇమిడి ఉన్నది. There is a salvation in the word of God. ఆయన రక్షణ అందులో ఉన్నది. And the fourth thing is there is a righteousness in the word of God. నాలుగవదిగా దేవుని నీతి దేవుని వాక్యంలో You ఉన్నది. know, not only he saves us, ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు, he builds the relationship with him. ఆయనతో మనకి సహవాసం సత్సంబంధం కలిగి ఉండడానికి సహాయం చేస్తాడు. Righteousness is nothing, the right relationship with God. నీతి అంటే దేవునితో సహవాసం కలిగి సత్సంబంధం కలిగి జీవించడం. Righteousness is having the right relationship with God. దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండడం. When he says that Noah was a righteous man, ప్రభు అంటున్నాడు నీతిమంతుడు ఒక్కడును లేడు. he had a right relationship with God. అయితే దేవునికి మనకి సత్సంబంధం కలిగి ఉండాలి. And we need to have the right relationship with God. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. And that is possible only through the word of God. అది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే So సాధ్యపడుతుంది. number one, God calls us through his word. మొట్టమొదటిగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. And when you are listening to the word of God, you may be listening to the word of God, but you may not be paying attention. దేవుని వాక్యాన్ని దేవుని స్వరాన్ని విన్నప్పటికీ సరే ఆయనకి నీవు ఏమాత్రము చెవి యొక్కకపోయి When ఉండొచ్చు. you don't pay attention, దేవునికి నీ ఏకాగ్రతను ఇవ్వకపోతే you will be only listeners but not doers. మీరు వినేవారు మాత్రమే ఉంటారు కానీ చేసే క్రియలు చేసేవారిగా ఉండరు. We have to do the word of God. దేవుని వాక్యానికి ప్రకారంగా నీవు పని చేయాలి. Then only the blessings will flow. అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. So first thing, God speaks to us through his word. మొట్టమొదటిగా దేవుని వాక్యము ఆయన శక్తి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. Second way, he speaks directly. రెండవది ఆయన నేరుగా మనతో మాట్లాడతాడు. When he speaks directly, ఆయన నేరుగా మనతో మాట్లాడేటప్పుడు he will never come and ask your permission. ఆయన ఎవరి అనుమతి ఆయన అడగడు. నీ అనుమతి కూడా ఆయన తీసుకోడు. He will not ask my permission. ఆయన నాతో మాట్లాడేటప్పుడు నా అనుమతి ఆయనకి అవసరం లేదు. He is King of kings and Lord of lords. ఆయన రాజాదిరాజు ప్రభుల ప్రభు అయి ఉన్నాడు. And he is the creator of whole universe. ఆయన ఈ సర్వ సృష్టిని సృజించిన He సృష్టికర్త. has created you and me. He has a power to call us. ఆయన నిన్ను నన్ను సృష్టించి ఆయన పిలుపులో ప్రణాళికలో ఉంచాడు. The angel of the Lord came to Mary. దేవుని దూత మరియ యొద్దకు వచ్చినప్పుడు The angel never said that Mary, I want to speak to you. మేరీతో ఆ దేవదూత నీతో మాట్లాడవచ్చా అని ఎప్పుడు Can you అనుమతి give me అడగలేదు. permission? ఎప్పుడు అనుమతి అడగలేదు. No. ఎక్కడ అడగలేదు. The angel said, you will conceive a son. దేవదూత నేరుగా చెప్తుంది నీవు ఒక కుమారుని కంటావు. And you will name him Jesus. ఆయనకి నీవు యేసు అని పేరు And పెట్టు. Mary said, how can this be? అప్పుడు మేరీ అంటుంది ఇది ఎలాగ సాధ్యం. The main catch is you are found favor with God. దేవునితో అంటుంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు నొందిన దానవని. The grace of God is on you. దేవుని కృప నీ మీద ఉన్నది. Now in both ways, when God calls us through his word or through directly, ఆయన వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, నేరుగా మనతో the మాట్లాడవచ్చు. main thing in that both aspects are the grace of God. రెండు కూడా దేవుని యొక్క కృప ఆశీర్వాదమే. Grace of God is nothing but the undeserving favor of God. దేవుని యొక్క శాశ్వతమైన కృప ఏంటి అంటే మనము యోగ్యులం కాకపోయినప్పుడు ఆయన కృప We మనతో are not ఉంచుతున్నాడు. worthy, మనం ఎన్నడూ యోగ్యులం కానే కాము. but the grace of God does it. దేవుని కృప మనల్ని యోగ్యులుగా మారుస్తుంది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. You know, the first thing, what is the work of the grace of God? దేవుని యొక్క కృప అంటే ఏమిటి? The first work of the grace of God is to transform us. దేవుని కృప మనల్ని రూపాంతరం పొందుస్తుంది. It will transform us. నిన్ను రూపాంతరంలోనికి నడిపిస్తుంది. When the grace of God changes us, దేవుని యొక్క కృప నిన్ను మారుస్తుంది. it brings us into the presence of God. ఆయన దేవుని శక్తిలోనికి నిన్ను The మారుస్తుంది. grace of God prepares us. దేవుని యొక్క శక్తి నిన్ను The సిద్ధపరుస్తుంది. grace of God makes us to understand the purpose of God in our life. దేవుని యొక్క కృప ఆయన ఉద్దేశాలను తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. That's the reason it is an undeserving favor of God. అందుకనే ఆయన తన అపారమైన కృపను మన పట్ల చూపించాడు. Now you may say that, Lord, why you want to show grace? ప్రభువా ఎందుకు నా పట్ల కృప చూపించావని అడగొచ్చు. A child cannot choose the parents. పిల్లలు తన తల్లిదండ్రులను ఎన్నడూ ఎంపిక చేసుకోలేరు. They cannot choose their parents.
వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు ఎంపిక చేసుకోలేరు. Grace of God is the same thing. We cannot choose God. దేవుని కృప కూడా అంతే. మనం దేవుని ఎంపిక We చేసుకోలేము. cannot question God. దేవుని ఎన్నడూ మనం ప్రశ్నించజాలం. We have to just accept. మనమంతా అంగీకరించడమే. Now see, when God calls us, we need దేవుడు to మనల్ని understand. దేవుడు మనల్ని పిలిచినప్పుడు He went to Noah. ఆయన నోవా దగ్గరికి వచ్చాడు. Oh, Noah is a very good man. నోవాహు మంచి భయభక్తులు కలిగిన వ్యక్తి. How many of you like Noah? ఎంతమందికి నోవా అంటే ఇష్టం? Praise the Lord, because these days are the days of Noah. అంటున్నాడు ఈ దినాలు నోవాహు దినాలు లాంటివి అన్నాడు. Because there is so much of confusion. ఎందుకంటే చాలా గందరగోళం ఉన్నది. And people are going away from the presence of God. దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. They want to live their own life. వాళ్ళకు అవసరమైన ఇష్టమైన freedom in their life. వాళ్ళ జీవితంలో స్వేచ్ఛ కోరుకుంటున్నారు. Now when you want freedom in your life, నీ జీవితంలో స్వేచ్ఛ కావాలనుకుంటే keep it in mind. ఆయన నిన్ను ఉన్నాడు. Do not use your freedom to cover your sin. ఆయనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను నీ పాపాన్ని కప్పుకోవడానికి ఉపయోగించొద్దు. No way. అవకాశమే లేదు. Because God has saved us. దేవుడు నిన్ను రక్షించాడు. You cannot use the freedom of God to cover your sin. దేవుడిచ్చిన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పాపాన్ని కప్పుకోవడానికి He ఉపయోగించాడు. comes to Noah. ఆయన నోవా దగ్గరికి వచ్చాడు. He called Noah. నోవాహును పిలిచి Now go. Noah says, "Here am I." నోవాహు అంటున్నాడు, దేవా నేను ఇక్కడ ఉన్నాను. Now he says, "Build a boat for me." నా కోసం ఒక గొప్ప ఓడను సిద్ధం చేయండి. Because I am going to destroy this world. నేను ఈ ప్రపంచానంతా నాశనం చేయబోతున్నాను. Now see, God's work has been revealed to Noah. దేవుని యొక్క ప్రణాళిక నోవాహుకు తెలియజేశాడు. What was his plan? ఆయన ప్రణాళిక ఏమైనది? Noah must build an ark. ఆయన ఏం చేయాలంటే గొప్ప ఓడను సిద్ధం చేయాలి. And the dimensions were given. చక్కగా అంత కొలతలు ఇచ్చాడు. Noah cannot build as he likes. నోవాహుకు ఇష్టమైన రీతిలో ఆ ఓడను తయారు He చేయడానికి has to వీల్లేదు. build only as per the instructions of God. దేవుడిచ్చినటువంటి నియమావళిని అనుసరించే ఆ కొలతలు Now ఉండాలి. when God calls us, very particularly he explains to us. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయన ఖచ్చితంగా స్పష్టంగా నీతో మాట్లాడు. You cannot speak as you like. నీవు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి You వీల్లేదు. cannot do as you like. నీకు ఇష్టమైన రీతిలో నువ్వు వెళ్ళడానికి వీలులేదు. If you are doing, నీవు అలా చేస్తున్నట్లయితే you are not a committed person. నీవు దేవునికి ఒడంబడిక చేసి You దేవునికి are నిలబడినవాడు not a కాదు. committed person. నీవు దేవునికి అప్పచెప్పుకున్నవాడు Because కాదు. you are not giving your authority to God. నీలో సమర్పణ లేదు, దేవుని అధికారానికి When లోబడలేదు. you commit yourself, నీవు దేవునికి లోబడితే there is a prayer what you say. ప్రార్థన ఏమైనది? Let your will be done. దేవా నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక. That is what Noah said. అదే నోవాహు అన్నాడు. He never questioned God. దేవుని ఎన్నడూ ప్రశ్నించలేదు. Lord, from where I'm going to bring the wood? ప్రభువా నేను ఎక్కడి నుంచి ఈ ఓడను తేవాలని How ఆయన I'm going to ప్రశ్నించలేదు. build it? నేను ఎలాగా కట్టాలని ఆయన అడగలేదు. No. God said, for 120 years you have been employed by me, so keep doing it. నీకు 120 సంవత్సరాలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తా ఉండని చెప్పాడు. You know, in America now we have lot of engineers, from IT engineers. అమెరికా దేశంలో చాలా మంది ఐటీ ఇంజనీర్లు ఉన్నారు. Every 3 months they have to seek for a job. ప్రతి 3 నెలలకి వాళ్ళొక కొత్త జాబ్ లోనికి Because their వెళ్ళాలి. contract is only 3 months. వాళ్ళకిచ్చే ఉద్యోగం 3 నెలలు మాత్రమే ఉంటుంది. But Noah's contract was for 120 years. అయితే నోవాకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ 120 సంవత్సరాల వరకు ఉంది. Lifelong. జీవిత పర్యంతం. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. You want God's contract? దేవుని యొక్క కాంట్రాక్ట్ కావాలనుకుంటున్నారా? You want it? It's a lifelong contract. ఆయన Amen. ఇచ్చేది జీవిత పర్యంతం ఉంటుంది. Lifelong contract. జీవిత పర్యంతం ఆయనకి పని అప్పచెప్తున్నాడు. No questions asked. ఆయన ఏ ప్రశ్నలు నీవు అడగడానికి వీల్లేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. And when God called Noah and explained to him, దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన తెలియచేస్తున్నాడు. Noah was alone. నోవా ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. Only alone person. ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. And Noah started working. నోవా పని చేయడం ప్రారంభించాడు. And every day he will proclaim the word of God. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. Because Peter explains to us, Noah was a preacher. పేతురు అంటున్నాడు నోవాహు చాలా చక్కగా ఉపదేశకుడుగా ఉన్నాడు. Noah preached every day. ప్రతిరోజు ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే He was ఉన్నాడు. preparing the ark of the Lord. ఒకవైపు ఆయన దేవుని చెప్పిన ఓడను సిద్ధం Other చేస్తున్నాడు. side he was preaching the word of God. మరొక వైపు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And you know, whenever he comes to preach the word of God, to tell them that it's going to rain and God is going to destroy this earth, ఎప్పుడు ఆయన వాక్యం ప్రకటించినప్పటికీ సరే దేవుడు తన మహా ఉగ్రతను గొప్ప ప్రళయాన్ని పంపించబోతున్నాడు కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తూనే వచ్చాడు. people mocked at him. అనేక మంది ప్రజలు ఆయన అపహాసం గేలి చేశారు. Because కారణం ఏంటంటే as soon as he comes, he sees the sun, bright sun.
ఎప్పుడైతే వాళ్ళు బయటకు చూస్తున్నారో వాళ్ళు చక్కని ఉదయించే సూర్యుడిని చూస్తూ ఉన్నారు. And when he speaks about the rain, ఆయన ఎప్పుడైతే వర్షాన్ని గురించి మాట్లాడుతున్నాడో people mock at him. వాళ్ళు అంటున్నారు ఇది జరగదే అంటున్నారు. Why? ఎందుకని? Because the sky is clear. చూస్తుంటే ఆకాశం చాలా చక్కగా సూర్యునితో When people ప్రతిబింబిస్తుంది. mocked Noah, అయితే నోవాహు when people mocked at Noah, ప్రజలు ఆయన చూసి అపహాస్యం చేసినప్పుడు he was not disappointed, discouraged. ఆయన ఎన్నడూ నిరాశపడలేదు, He నిరుత్సాహపడలేదు. never cried. ఆయన ఎన్నడూ ఏడవలేదు. What did he do? ఆయన ఏం చేశాడు? He knelt in the presence of God. దేవుని సన్నిధిలో మోకరించాడు. He lifted his two hands. ఆయన రెండు చేతులు దేవుని వైపు చాచాడు. He said, Lord, I thank you for giving one more day to proclaim your word. ప్రభువా మరొక రోజు నా జీవితంలో నీ వాక్యాన్ని ప్రకటించడానికి ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Now when Jesus said, if you follow me, you will be mocked by this world. యేసు అంటున్నాడు మీరు నన్ను వెంబడించాలనుకుంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, And అపహాస్యం by చేస్తుంది. that you will understand that I have chosen you, not you chosen me. అందును బట్టే మీరు నన్ను ఎంపిక చేసుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. God has chosen us. దేవుడు మనల్ని ఏర్పాటు We చేసుకున్నాడు. have not chosen God. ఆయన మనం ఎంపిక చేసుకునే దేవుడు He కాదు. has chosen us and called us out of darkness to proclaim his word. ఆయన మనల్ని పిలిచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన నడిపించి ఆయన సువార్తను ప్రకటించడానికి పిలిచాడు. Because God has a purpose. ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. He came to Noah and spoke to Noah. నోవాహు దగ్గరికి వచ్చి ఆయన ఉద్దేశాన్ని తెలియజేశాడు. And Noah started working for God. నోవాహు దేవుని కొరకు పనిచేయడానికి ఇష్టపడ్డాడు. And he completed the ark. అప్పుడు ఆ ఓడను చక్కగా సిద్ధం You చేశాడు. know, when he was building the ark, ఆయన ఓడను సిద్ధం చేస్తూ ఉండగా for 120 years, God never spoke to Noah. 120 సంవత్సరాల వరకు నోవాహుతో దేవుడు మాట్లాడలేదు. God never came to Noah and spoke to him. తిరిగి మరలా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడినట్లుగా ఉండదు. But he was not disappointed. ఆయన ఎన్నడూ నిరాశపడలేదు. But he knew the plan of God in his life. అయితే ఆయనకు తెలుసు సరైన సమయానికి ప్రభువు Because మాట్లాడాడు. God explained to him the plan of God. దేవుని యొక్క ప్రణాళిక ఆయన పూర్తిగా God వివరించాడు. gave him a commandment to do. ఏం చేయాలో చక్కగా బోధించాడు. Praise the Lord. దేవునికి నామమునకు Praise the స్తోత్రం. Lord. దేవునికి స్తోత్రం. Genesis chapter 6 and the last verse. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనంలో అంటున్నాడు. Genesis chapter 6 and the last verse. ఆదికాండం 6వ అధ్యాయము చివరి వచనం. Last verse. చివరి వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. Amen. ఆమేన్. Say amen. ఆమేన్. Say amen. ఆమేన్. And in the 7th chapter and verse 5. 7వ అధ్యాయము 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసెను. Noah obeyed the voice of God. నోవాహు దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించాడు. The meaning of obedience is doing what you are told to do. దేవుని యొక్క విధేయత ఏంటంటే ఏమైతే నీకు చెప్పబడిందో అది చేసేయడమే You will విధేయత. not question. దేవుని ప్రశ్నించడానికి వీలు లేనే లేదు. No, Noah never questioned God. నోవాహును దేవుడు ఎన్నడూ ప్రశ్నించలేదు. He did what God has told him to do. ఆయన ఏమైతే చెప్పాడో అదే చేయడానికి ఇష్టపడ్డాడు. Now we'll see the result. What happens when we obey the voice of God. దేవుని యొక్క స్వరాన్ని విని నీ విధేయత చూపిస్తే ఏం జరుగుతుందో చూడండి. In the 7th chapter and verse 4. 7వ అధ్యాయం 4వ వచనంలో 7 days before God comes to Noah. 7 దినములకు ముందుగానే ప్రభువు నోవాహుకు చెప్పాడు. How many days before? ఎన్ని రోజులకు ముందు? How many days before? ఎన్ని రోజులకు ముందు చెప్పాడు? 7 days before God comes to Noah. 7 రోజులకు ముందుగానే దేవుడు నోవాహు దగ్గరికి వచ్చాడు. And God reveals to Noah. దేవుడు తన ప్రణాళికను నోవాహుకు చెప్తున్నాడు. After 7 days it's going to rain, Noah. 7 రోజుల తర్వాత ఇక్కడ భూమి మీద నా నాశనం కలుగు చేస్తున్నాను. I want you to get into the ark. అప్పుడు నీవు ఓడలోనికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. Not only you but along with your family. నీవు మాత్రమే కాదు నీ కుటుంబం కూడా లోపలికి వెళ్ళాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God spoke to Noah alone, but when they entered into the ark, the whole family entered into the ark. The reason, he was obedient to God. దేవుడు మాట్లాడడానికి నోవాహు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడితోనే మాట్లాడాడు, కానీ అయితే ఓడలోనికి వెళ్ళేటప్పటికి కుటుంబాన్ని అంతటిని తీసుకుని వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. God is looking at one person. దేవుడు తన ప్రణాళికను ఒక్క వ్యక్తితో That తెలియజేస్తున్నాడు. one person may be you. ఆ ఒక్క వ్యక్తి నీవే కావచ్చు. When you obey the voice of God in your life, దేవుని స్వరాన్ని నీ జీవితంలో విధేయత you చూపిస్తే will save many people. నీవు అనేక మందికి రక్షిస్తావు. Because there is a power of God in the word of God. దేవుని యొక్క వాక్యంలో దేవుని శక్తి There ఇమిడి is ఉన్నది. salvation in the word of God. దేవుని వాక్యంలో రక్షణ There is ఉన్నది. a righteousness in the word of God. దేవుని నీతి అందులో ఉన్నది. We need to obey the word of God. దేవుని వాక్యానికి ఆయన We స్వరానికి need నీవు to obey విధేయత the voice చూపించు. of God. దేవుని స్వరాన్ని వింటే If God has called you,
దేవునికి గొప్ప ప్రణాళికని ఇస్తాడు. Not only he gives you plan, ఆయన నీకు ప్రణాళిక ఇవ్వడం మాత్రమే కాదు, but he will give you what you need in your life. నీ జీవితంలో నువ్వేం చేయాలో అవన్నీ అవసరతలను తెలియజేస్తాడు. Exodus chapter 31. నిర్గమకాండం 31వ అధ్యాయము. I want you to read Exodus chapter 31, and I want you to read the first 2 verses. నిర్గమకాండం 3 verses. 31వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారునైన బెసలేలను పేరుగల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనులు నేర్పుగల వారిని కలుగునట్లు వానికి దేవుని ఆత్మ పూనినిగా చేసి ఉన్నాను. Raise your hand and say amen. దేవుని చేతులెత్తి Raise your ఆమేన్ hands and చెప్పండి. say amen. ఆమేన్. God called Mary. దేవుడు మరియను పిలిచాడు. God called Noah. దేవుడు నోవాహును పిలిచాడు. God calls you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. When God calls you, as he has empowered Bezalel, దేవుడు బెసలేలుకి ఎలాగా అభిషేకం ఇచ్చి నడిపించాడు, he gave him 3 things. ఆయన 3 పనులు చేస్తున్నాడు. Wisdom, knowledge and the grace of God. జ్ఞానాన్ని, వివేకాన్ని, అలాగే ఆయన కృపను కూడా ఇస్తున్నాడు. Amen. ఆమేన్. He explains to us. ఆయన అవన్నీ He తెలియచేస్తున్నాడు. gives us skills to do his work. ఆయన పని చేయడానికి మనకు నైపుణ్యతను ఇస్తాడు. Not only he gives us skills to do his work. ఆయన మన పనిని చేయడానికి నైపుణ్యతను మాత్రమే కాదు. In chapter 35 35వ అధ్యాయము and verse 30. 30వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవుడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానాలు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. 34 verse 34. 34వ వచనం. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. Amen. When God ఆమేన్. fills us with his spirit, దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపి మనల్ని పిలిచినప్పుడు he gives us ability, skills to do his will. ఆయన చిత్తాన్ని చేయడానికి శక్తిని, సామర్థ్యాన్ని, నైపుణ్యతను Not మనకిస్తాడు. only that, to teach others. అంత మాత్రమే కాదు, ఇతరులకు బోధించడానికి నిన్ను సిద్ధం Noah చేస్తాడు. taught his children. నోవాహు తన పిల్లలకు తెలియచేశాడు. They all entered into the ark of the కుటుంబము covenant. పిల్లలందరితో కలిసి ఆయన ఓడలోనికి ప్రవేశించాడు. Today you want your family ఈ రోజు నీ కుటుంబము కూడా in the presence of God. దేవుని సన్నిధిలో ఉండాలి. Obey the voice of God. దేవుని స్వరాన్ని వినండి. Obey the voice of God. దేవుని స్వరానికి విధేయత చూపించండి. Obey the voice of God. దేవుని స్వరానికి విధేయత చూపించండి. Jeremiah was called by God. ఇర్మియాను దేవుడి చేత పిలువబడ్డాడు. And God said, I have ordained you. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అభిషేకించాను, I have ఏర్పాటు put చేసుకున్నాను, I have put my words in you. నీలో నా యొక్క వాక్యాన్ని ఉంచానన్నాడు. You have a power to build or to destroy or to build it. నీవు కట్టగలవు, నీవు పడగొట్టగలవు, ఆ శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. Amen. ఆమేన్. God gives us that strength దేవుడు నీకు ఆ శక్తిని because there is a అనుగ్రహిస్తాడు. power of God in us. ఎందుకంటే దేవుని శక్తి మనలో ఉన్నది. And not only that, now he tells very particular to Jeremiah something. ఆయన ఇర్మియాలో చాలా చక్కని వాక్యాన్ని Let's తెలియజేస్తున్నాడు. go to Jeremiah chapter 1. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. Jeremiah chapter 1 మొదటి అధ్యాయము and verse 17. 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. Now God puts his words in our mouth. దేవుడు ఒక మాటను చాలా చక్కగా God has తెలియజేస్తున్నాడు. put his words in Jeremiah. దేవుడు ఇర్మియాలో కొన్ని మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. When God calls you, దేవుడు నిన్ను పిలిచినప్పుడు God puts his words in you. దేవుడు నీ జీవితంలో కొన్ని మాటలు We పెడుతుంటాడు. cannot preach what we like. మనకు ఏమి ఇష్టమైతో అది బోధించడానికి లేదు. To preach this morning, ఈరోజు నీవు బోధించాలంటే, today to preach in your midst, మీ మధ్యలో బోధించడానికి I was in tears and asking God, what should I preach to these children? ప్రభు సన్నిధిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాను, ప్రభువా నేనేం చెప్పాలి, ఏం బోధించాలి ఈరోజు. I see the presence of God in between you. మీ మధ్యలో దేవుని సన్నిధి నేను చూడాలి. When I'm standing in the presence of God, I cannot speak what I like.
ప్రభు సన్నిధిలో నిలబడి నాకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. Amen. ఆమేన్. So God puts his words in us. దేవుని వాక్యం నా హృదయంలో ఉంచాడు. I cannot manipulate the words of God. దేవుని వాక్యాన్ని నేను తారుమారు చేయలేను. I cannot use other words. నేను ఆయన చెప్పిన మాటలు కాకుండా నా సొంత మాటలు నేను I వాడలేను. cannot use other than anything of God. ఆయన చెప్పింది కాకుండా నేను వేరేది నేను చెప్పలేను. I cannot contaminate the word of God. దేవుని వాక్యాన్ని కలిపి But చెరిపేయలేను. I need to speak what God asked me to speak. దేవుడు ఏమైతే మాట్లాడమన్నాడో అదే నేను And మాట్లాడుతున్నాను. he told Jeremiah the same thing. Do not speak anything, but the words what I have put in your mouth, you have to speak. ఇర్మియాతో కూడా అంటున్నాడు, ఏమి మాట్లాడాల్సిన నేనేమైతే నీకు వాక్కునిస్తున్నాను అదే మాట్లాడాడు. People will not accept you, Jeremiah. అనేక మంది ఇర్మియాను అంగీకరించలేదు. They will war against you. వాళ్ళు ఎదుట యుద్ధానికి వచ్చినట్లుగా ఉన్నారు. Because in the same chapter, అదే అధ్యాయంలో and if you read the last verse from 17, I want you to read. 17వ వచనం నుంచి మనం చదివితే, కాబట్టి నీవు నడుము కొట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. యూదా రాజుల ఎద్దుకు గాని, ప్రధానుల ఎద్దుకు గాని, యాజకుల ఎద్దుకు గాని, దేశ నివాసుల ఎద్దుకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణంగాను, ఇనుప స్తంభంగాను, ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందచాలరు. Clap ఇదే your యెహోవా hands వాక్కు. and say amen. చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రాలు తెలియచేద్దాం. When God calls us, when God chooses us, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఆయన ఏర్పాట్లో నీవు ఉన్నప్పుడు nobody can stand against us. దేవుని నీ ఎదుట ఎవడు విరోధంగా నిలబడలేడు. Nobody can stand against us. ఎవరు నీకు విరోధంగా నిలబడలేరు. But it doesn't mean to say that we will not be hit by storms. అయితే నీ ఎదుట తుఫాన్లు రావని మాత్రం కాదు. Storms will come. తుఫాన్లు నీ ఎదుట చెలరేగుతాయి. Jeremiah's life, storms have come. ఇర్మియా జీవితంలో కూడా అనేక తుఫాన్లు చెలరేగినాయి. He was put in the waterless well. ఆయన నీరు లేనటువంటి బావిలో పడవేయబడ్డాడు. But keep it in mind. అయితే ఆయన ఎన్నడూ I will విచారపడలేదు. teach you one prayer, ఒక ప్రార్థన నేర్పిస్తున్నాను. and this prayer is very important ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. because this is my personal life experience. ఇది నా జీవితంలో వ్యక్తిగత అనుభవం. As a pastor, whenever people come and say that, Lord, Pastor, I'm going with tough times, ఎవరైనా ప్రజలు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను కష్ట సమస్యల్లో ఉన్నానని అన్నప్పుడు, I'm hit by a storm, నేను నా జీవితంలో అనేక తుఫాన్లు చెలరేగినాయి అన్నప్పుడు I pray for them. నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. Lord, take this storm away from me. ప్రభువా వారి జీవితంలో చెలరేగిన తుఫాన్ తప్పించండి. But 2012, అయితే 2012వ సంవత్సరంలో my wife was very sick, నా భార్య చాలా అస్వస్థత గురైంది. and the doctor said that we have to do lung transplant. లంగ్స్ పాడైపోయినవి, అది తిరిగి మార్చాలని చెప్పారు. And we said, okay, అయితే పర్వాలేదన్నారు. because there is no cure for that. ఎందుకనంటే దానికి మందు లేనే లేదు. And she was admitted in John Hopkins Hospital, United States of America. అమెరికా దేశంలో ఉన్నటువంటి జాన్ హాప్కిన్స్ హాస్పిటల్లో ఆయన జాయిన్ చేశారు. One of the top 10 hospitals in the world. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 10 హాస్పిటల్ ప్రాముఖ్యమైనది అది. And I told my wife, నా భార్యకి నేను చెప్పాను, if God has brought us into this hospital, దేవుడు నిన్ను ఈ హాస్పిటల్కి తీసుకుని God వచ్చాడు. has a plan. ఆయనకు గొప్ప ప్రణాళిక Let ఉన్నది. us pray. అందుకే ప్రార్థన చేద్దాం. So I used to pray to God and pray the same prayer what I used to pray for my congregation. నా సేవ జీవితంలో విశ్వాసులకు ఏవైతే ప్రార్థన చేస్తాను, నేను కూడా అదే ప్రార్థన చేస్తాను. Lord, take this storm away from me. ప్రభువా నా జీవితంలో ఎదురైనటువంటి ఈ I చిక్కు cannot సమస్యను take తీసివేయి this. I అంటున్నాను. cannot take this. ప్రభువా ఇది నా వల్ల కాదని I అంటున్నాను. was in tears, pain, suffering, sorrow. కన్నీటితో, ఏడ్పుతో, బాధతో నేను నలిగిపోతున్నానయ్యా. I said, Lord, I cannot do this. ప్రభువా నాకు ఇవాళ కాట్లేదని. Please, Lord, help me. ప్రభువా నాకు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాను. Heal my wife. ప్రభువా నా భార్యను And స్వస్థపరచు. whenever I used to preach, నేను ఎక్కడ బోధించినప్పటికీ I used to give a witness saying that God will bring my wife and we both will stand as a witness. ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు నా పక్కన భార్య ఉంటుంది, ఇద్దరం కలిసి సాక్ష్యం చెప్తానంటున్నాను. 2012, 2012వ సంవత్సరంలో December 2nd, డిసెంబర్ 2వ తారీఖున night 1:30 a.m. ఆ రాత్రి దాదాపు 1:30 అవుతున్న సమయంలో I came from the hospital. హాస్పిటల్ నుంచి వచ్చాను. I was heavy in my heart. నా హృదయం చాలా భారంతో నిండి ఉన్నది. I started crying and praying to God. ప్రభు సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ నన్ను I said, ప్రార్థిస్తున్నాను. Lord, I cannot take this. ప్రభా నా వల్ల కావట్లేదు, ఇది నేను తీలేను, నా వల్ల I కాదు. am your servant. ప్రభా నేను నీ సేవకుని కదా, Please heal my wife.
నా భార్యను స్వస్థపరచయ్యా అంటున్నా. Take this storm away from me. నా జీవితంలో ఎదురైనటువంటి నాయన ఈ తుఫాను తొలగించంటున్నా. I started crying and praying to God. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నాను. I could hear a feeble voice. చాలా చిన్న స్వరాన్ని నేను వినగలిగాను. My son, do not pray like this. నా కుమారుడా, ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయవద్దు అని వినబడింది. I said, why not? ఎందుకని దేవా అని అడిగాను. It doesn't make any sense to me. ఆయనకి నాకేం అర్థం కాలేదు. I don't have strength to take this. ప్రభువా, నాయన దీని నుంచి తప్పించబడని నాలో శక్తి ఏమీ లేదు. Then the voice said, అయితే ఒక స్వరం వినిపిస్తుంది. every storm in your life brings God's blessing. నీ జీవితంలో ఎదురైన ప్రతి చిక్కు సమస్య, ప్రతి తుఫాను నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని కొని తెస్తుందన్నాడు. If you are asking, if you are praying to God to take this storm, ప్రభువా నాయన ఈ తుఫాను నా నుండి తప్పించని నువ్వు అడిగితే you are asking God to take his blessings from you. ఆయన ఆశీర్వాదాన్ని కూడా వద్దు అన్నట్లుగానే ఉంటుంది నీ ప్రార్థన. It made a lot of sense to me. అది చాలా అర్థవంతంగా ఉంటుంది. And I said, Lord, I'm sorry. దేవా, నేను చాలా విచారంగా ఉన్నాను అంటున్నాను. I changed my prayer. అప్పటి నుంచి నా ప్రార్థన నేను మార్చాను. And I said, Lord, let your will be done. దేవా, నీ చిత్తం నా జీవితంలో జరగనివని ప్రార్థిస్తున్నాను. I had peace in my life. అప్పుడు నా జీవితంలో శాంతి కలిగింది. And you know what happened that day? ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? Night 11:45, రాత్రి 11:45కు my wife passed away. నా భార్య ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. I knew that she's going to die. నాకు తెలుసు ఆమె చనిపోతుందని. The last prayer what I did with my wife, చివరిగా నా భార్యతో నేను చేసిన ప్రార్థన ఏంటంటే, I was holding her hand. ఆమె చేతులు నేను పట్టుకుని, Lord, my life is going to change నా జీవితం మారిపోబోతుంది. because I'm going to lose my partner. ఎందుకంటే నా జీవిత భాగస్వామిని పోగొట్టుకుంటున్నాను. And the new life begins. ఆ తర్వాత నా జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది. And Lord, my ship is wrecked. ప్రభువా, నా ఓడ పగిలిపోయింది. But give me strength to stand as a faithful servant. అయితే నీ ఎదుట నమ్మకమైన సేవకునిగా నిలబడడానికి నాకు శక్తినివ్వని అడుగుతున్నాను. Till today I never asked God why this happened in my life. ఇంతవరకు నేను ప్రభువుని ఎన్నడూ ప్రశ్నించలేదు, ఎందుకు దేవా ఇది జరిగింది నా జీవితంలో Because అని. God is not going to answer me. కారణం ఏంటంటే ప్రభువు ఆ ప్రశ్నలకు నాకు జవాబు ఇవ్వడు. The reason? కారణం ఏంటంటే His ways and my ways, his thoughts and my thoughts are entirely different. ఆయన ఆలోచనలు, ఆయన పద్ధతి, ఆయన ప్రణాళికలు వేరు, నా I ఆలోచన cannot వేరు. understand. మనం అర్థం చేసుకోలేము. All I can do, నేనేం చేయగలనంటే cast my burden on him, for he careth for me. నా హృదయ భారం అంతయు ఆయన మీద మోపడమే నాకున్న ముఖ్య ఉద్దేశం. Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. Many times you will be hit by storms, my friends. చాలాసార్లు మీ జీవితంలో అనేక రకాలైనటువంటి తుఫాన్లు చిక్కుకుని ఉంటాయి. And Psalm 19 says, Psalm 119. అయితే కీర్తన 119 ఈ మాట సెలవిస్తున్నాడు. Let us open Psalm 119. 119 కీర్తన ఒకసారి చూడండి. Verse 67. 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. Right. What he says, before afflictions I went astray from you. ఏం చెప్తుంది? శ్రమ కలుగక మునుపు నేను విడిచిపెట్టానని చెప్తుంది. 71, verse 71. 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయెను. We will learn only when the storms hits us. ఎప్పుడైతే తుఫాన్లు మనల్ని తాకుతాయో అప్పుడే దేవుని యొక్క గొప్ప పాఠాలు నేర్చుకుంటాము. And 92, verse 92. 92వ వాక్యం. 92. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. Say amen. ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. When God calls us, దేవుడు మనల్ని పిలిచినప్పుడు he will take us through the storms. ఆయన నిన్ను శ్రమల గుండా తుఫాన్లు కూడా He will నడిపిస్తాడు. give us ability. అయితే వాటిని తట్టుకోవడానికి He will సామర్థ్యాన్ని give us ఇస్తాడు, skills. నైపుణ్యతనిస్తాడు. He will explain to us his plans. ఆయన నీ ప్రణాళిక అంతా ఆయన తెలియచేస్తాడు. You know, the very first song in my life what I composed, నా జీవితంలో నేను రాసిన మొట్టమొదటి పాట ఏంటంటే in 1983. 1983వ సంవత్సరంలో. That is my testimony, and I have written with my hands and I composed that song. అదే నా సాక్ష్యము. ఆ పాటను నేను నా హస్తాలతో రాశాను. You may know that song, but you don't know who wrote that song. మీకు ఆ పాట తెలుసు కానీ అది ఎవరు రాశారో మీకు You తెలియకపోవచ్చు. don't know who composed that song. ఆ పాటను ఎవరు కంపోజ్ చేశారో తెలియకపోవచ్చు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. రెండో వచనం. నాకున్న మనుజులలా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా
నా మొదటి పాట. I wrote with my hands. నా చేతులతో ఆ పాటను I రాశాను. composed it. దానికి నేను స్వరాలు సమకూర్చాను. Many people sing that song. చాలా మంది ఆ పాటను పాడతారు. 1983. 1987వ సంవత్సరంలో. Many of you were not born. చాలా మంది అప్పటికి మీరు పుట్టుండరు. But this song has touched people. అయితే ఈ పాట అనేక మందిని తాకినది. Because there is a power of God. అది దేవుని యొద్ద నుంచి వచ్చినది. There is a salvation of God. దానిలో రక్షణ ఉన్నది. There is a righteousness of God. దేవుని నీతి ఉన్నది. God has called you. దేవుడు నిన్ను పిలిచాడు. Be faithful to God. దేవునికి నమ్మకంగా ఉండండి. Be faithful to the church. దేవునికి సంఘానికి నమ్మకంగా Be ఉండండి. faithful to your pastor. మీ నాయకునికి సేవకునికి నమ్మకంగా ఉండండి. Amen. ఆమేన్. I want you to raise your hands. మీ చేతులు లేపాలని మనం Because చేస్తున్నాను. I want to pray for you people. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. Father, we thank you. We praise your Lord this time as your children have raised their hands. ప్రభువా, ఈ రోజు నీ సన్నిధిలో ప్రభువా నాయనా వారు నీ చేతులు నీ వైపు చాచి ఉండగా I pray your healing on them. ప్రభువా వారి జీవితంలో స్వస్థత I అనుభవించడానికి pray your salvation on them. రక్షణ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. I pray for your righteousness on them. ప్రభువా వారి నీతి వారికి అందిస్తున్నాను. Though may they be hit by storms in their life. ప్రభువా ఎవరైనా వారి జీవితంలో ప్రభువా నాయనా తుఫాన్లో They may చిక్కుబడినట్లయితే be hit the storms in their life. వారి జీవితంలో తుఫాన్లు ఎదుర్కొన్నట్లుంటే But Lord, we know one thing for sure. ప్రభువా వారి జీవితాన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నాను. Even though we walk through the valley of shadow of death, గాఢాంధకారపు లోయలో మేము నడిచినప్పటికీ సరే you are there, O Lord. ప్రభువా నీ మమ్మల్ని విడిచిపెట్టేవాడు. And we will never pray to take the storms away from us. ప్రభువా నాయనా మా జీవితంలో తుఫాన్లు తీసివేయమని But we ప్రార్థించండి. will కానీ pray that you will take us through the storms. ప్రభువా ఆ శ్రమలు కూడా మమ్మల్ని నడిపించండి. In the name of Jesus, I proclaim healing, O Lord. యేసు నామములో స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. Physical and spiritual healing in the name of Jesus. ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థత దయచేయమని Fill ప్రార్థిస్తున్నాను. them with your Holy Spirit. ప్రభువా నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. Lead them with your Holy Spirit. నీ ఆత్మచేత నడిపించండి. Empower them with your Holy Spirit. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. Seal them with your Holy నీ Spirit. ఆత్మలో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. Let your name be glorified. ప్రభువా నీ నామానికి మహిమ కలుగును Let గాక. your name, let your power be manifested. ప్రభువా నీ యొక్క శక్తి మా మధ్యలో దిగిరమని మనం ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you all, and thank you, Pastor, for Dev- giving me this one beautiful opportunity. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Abraham Pastor Garu is like son to me. అబ్రహాం పాస్టర్ గారు నాకు కుమారుడు లాంటి వారు. Na Kumarte almost 38 years. నా కుమార్తె వయసు 38 సంవత్సరాలు. So I treat him as my son. ఆయన నా కుమారునిగా భావిస్తాను. ఈ సంఘమును దేవుడు ఆశీర్వదించి సరిహద్దులను విశాలపరచును గాక. ఆమేన్. ఈ సంఘములో ప్రవేశించు వారికి దేవుని మహిమ కనపరచబడును గాక. ఆమేన్. ఈ సంఘంలో ప్రవేశించు వారికి దేవుని యొక్క శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. స్వస్థత అనుగ్రహించును గాక. ఆమేన్. శారీరక స్వస్థత. ఆమేన్. 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 God bless you all.